ఈసారి పుష్పగాడికి 1000 కోట్లు ఇచ్చేందుకు వెయిట్ చేస్తోంది పాన్ ఇండియా బాక్సాఫీస్. ఆగస్టు 15 నుంచి పుష్పగాడి రూలింగ్ మొదలు కానుంది. పుష్ప 2 సినిమా రిలీజ్ కు మరో 3.5 నెలల సమయం మాత్రమే ఉండటంతో ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇటీవల బన్నీ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కు మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. అమ్మవారి గెటప్ లో బన్నీ అలా చీర కట్టుకొని నడిచి వస్తుంటే యూట్యూబ్ షేక్ అయిపోయింది. నెక్స్ట్ థియేటర్లు షేక్ అవ్వడమే మిగిలి ఉంది. కానీ ఈలోపు మాస్ డాన్స్ చేపించడానికి వచ్చేశాడు పుష్పరాజ్. లేటెస్ట్ గా పుష్ప 2 నుంచి పుష్ప అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ కు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్ అదిరిపోయింది. గతంలో పుష్ప పార్ట్ 1 ఆల్బమ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దేవి పార్ట్ 2 తో అంతకు మించిన ఆల్బమ్ ఇవ్వబోతున్నట్టుగా ఈ సాంగ్ తో చెప్పేశాడు. ఈ సాంగ్ ను మొత్తం 6 భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, హిందీతో పాటు బెంగాలీలో కూడా రిలీజ్ చేశారు. ఈ పాటను తెలుగు, తమిళ్లో నకాష్ అజీజ్, దీపక్ బ్లూ ఆలపించగా చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఈ పాటలో పుష్పరాజ్ లుక్ అదిరిపోయింది. విజువల్ గ్రాండియర్ గా ఉన్న ఈ పాట లిరిక్స్ తోనే దేశం దద్దరిల్లిపోతుందని చెబుతున్నారు మేకర్స్. దీంతో డిజిటల్ రికార్డ్స్ అన్నింటినీ తిరగరాసేలా ఉన్నాడు పుష్పరాజ్. ప్రస్తుతం సోషల్ మీడియాను బన్నీ ఫ్యాన్స్ కబ్జా చేస్తున్నారు. దీంతో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతోంది పుష్ప 2. అన్నట్టు పుష్ప ది రూల్ ఆడియో హక్కులను అన్ని భాషల్లో పాపులర్ కంపెనీ భూషణ్ కుమార్ టీ సిరీస్ భారీ ధరకు దక్కించుకుంది.